వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను శాలిని. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు. సంక్షేమ పథకాలపై అడిగి తెలుసుకుంటున్న మంత్రులు. మచిలీపట్నంలో మెగా జాబ్ మేళా. వేలాదిగా తరలివచ్చిన యువత. దాచేపల్లిలో పొగాకు రైతులు ఆందోళన. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెంలో పోస్టర్ల కలకలం. మావోయిస్టులు లొంగిపోవాలంటూ వెలసిన పోస్టర్లు. కాకినాడ జిల్లా పిఠాపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ, జ్యోతుల నవీన్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అమితంగా ఆదరిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, దీని కారణంగా రాష్ట్రం కొన్ని వేల కోట్ల అప్పులు ఊబిలో కూరుకుపోయిందని తెలిపారు. ఫస్ట్ ప్రశ్న పరిపాలన ఎలా ఉందంటే అసలు మనం చెప్పకముందే వాళ్ళే చెప్తున్నారు చాలా బాగుంది సార్, ప్రశాంతంగా ఉంది. వాళ్ళు అనే మాట ఏంటంటే ప్రశాంతంగా ఉంది, రచ్చలు రావేళ్ళు అరెస్టులు ఇవన్నీ భయంకరంగా లేకుండా ప్రశాంతంగా ఉందని. తర్వాత వెంటనే చెప్పేది ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు తల్లికి వందనం కింద మా ఇంట్లో 2 పిల్లలకి వచ్చింది, ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి వచ్చింది, అంతమంది ఒక్కరికే వచ్చేవాడని చాలా చక్కగా చెప్తున్నారు. మీ అందరికీ ఒకటే చెప్పేది, గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసింది. అంటే ఫైనాన్షియల్గా ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలా, రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటంటే మనం కట్టే ట్యాక్స్లే, రాష్ట్రానికి వేరే ఆదాయాలు ఉండవు. దేశానికైనా రాష్ట్రానికైనా మనం కట్టే ట్యాక్స్లే. వాటన్నిటినీ ఒక ప్లానింగ్ లేకుండా మొత్తం ఇర్రెగ్యులర్ చేసేసి ఫైనాన్షియల్ మొత్తం నాశనం చేస్తుంది. ఒక ఇంట్లో ఒక వ్యక్తికి 20,000 జీతం వస్తుందంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు, పాలోడికి ఎంత ఇవ్వాలా, రెంట్ ఉంటే రెంట్ ఎంత ఇవ్వాలా, పిల్లల చదువులకి ఎంత, తిండికి ఎంత, లేదా బ్యాంక్ ఇన్స్టాల్మెంట్, ఒక చక్కటి ప్లానింగ్ ఉంటుంది. ఒక ప్రభుత్వం అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారి యొక్క గైడ్లైన్స్ జరగాలి. కానీ గత ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ఏడాది ప్రగతి గురించి ప్రజలకు వివరించారు. అనంతరం రచ్చబండ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ పార్థసారథి, జిల్లా అధ్యక్షుడు అంజనప్ప పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఎన్నో పథకాలు తెచ్చింది. మీ పెద్ద పిల్లలు కానీ చదువుకోవడానికి కావాల్సిన పనికి వండడం కానీ, రైతులకు కావాల్సిన అందరూ సిటీ బాబు కానీ అన్ని కార్యక్రమాలు చేసాం. నీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో? ఇంకో మాట చెప్తారు, 2019 మన పొరపాటు నమ్మారు, ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని ఎందుకు చెప్తామని, ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని అని మీరు చూశారు. ఈ ఆన్సర్ యూనిట్తో పాటు ఎన్నో ఇండస్ట్రీలు పారిపోయినాయి. అటువైపు చిత్తూరు వైపు అమరావతి లాంటివి కూడా ఎన్నో పారిపోయినాయి. మళ్ళీ అలాంటి ఆలోచన కూడా చేయకండి, ఎందుకంటే ఇంత అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే నంబర్ 1 నియోజకవర్గం చేయాలన్న తపంతో బాలేబాబు గారు పనిచేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియల్కి హబ్బుగా ఈ ప్రాంతాన్ని చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తప్పంతో పనిచేస్తా ఉన్నారు. అలాగే బాలతనయుడు లెజెండ్ బాలయ్య గారు అల్లుడు తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవాలి. ఎవరు కూడా డబ్బు లేకను, తిండి లేకను చదువు మిస్ అవ్వకూడదు లక్ష్యంతో ప్రతి ఒక్క తల్లికి మనం అప్పుడు చెప్పారు, 6గురికి ఒకే కుటుంబంలో 6గురికి 75,000 పట్టాయి. వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. ప్రతి సంవత్సరం కూడా చెప్పిన విధంగా ఇస్తాం. అలాగే పిల్లలకి చూశారు కిట్లు కూడా క్వాలిటీతో ఇచ్చాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించారు. జాబ్ మేళాలో పాల్గొనేందుకు యువత వేలాదిగా తరలివచ్చారు. తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు బారులు తీరారు.
సుమారు 1500 మందికి పైగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దానికి సంబంధించి కూడా చాలా మన ఎక్స్పీరియన్స్ కానీ మనం ఉన్నటువంటి టాలెంట్ వల్ల కానీ రాబోయే కాలంలో ఇంకా మంచి వచ్చే ఆపర్చునిటీస్ మన ఫోన్ అనేది జరగడానికి వాళ్ళు సమాధానం కూడా జరిగింది, వాళ్ళకి డిపిఆర్ జరిగింది, ఒక సిస్టమ్ కూడా కార్పొరేషన్ ఆధ్వర్యంలో మన మచిలీపట్నం అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఈరోజు మచిలీపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క ఇన్వెస్ట్మెంట్స్లు ఆహ్వానిస్తూనే ఎక్కడికక్కడ జాబ్ మేళాలు కండక్ట్ చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా జాబ్ మేళా నిర్వహించబడతా ఉంది. దాదాపు 1500 పైనే దగ్గర 2000 మంది వరకు రావచ్చు అని చెప్పి అంచనాలు వేస్తున్నాం. ఇప్పటికీ 1500 పైనే రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. దాదాపు 30 పైన కంపెనీలు ఈరోజు మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు జాబ్ కల్పిస్తానికి మరి 3 రోజులుగా మేము ఇక్కడ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఓరియంటేషన్లో ఎలా వాళ్ళు ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నీ కూడా వాళ్ళకి బాడీ లాంగ్వేజ్ కానీ అన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది లాస్ట్ 5 yearsలో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోయింది గత ప్రభుత్వం. కానీ ఇవాళ ఒక క్వాలిటీతో కూడుకున్నటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఒక పక్క స్కిల్ సెన్సస్ చేస్తున్నాం, ఒక పక్క ఇవాళ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సిపిఐ 4వ జిల్లా మహాసభ జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ చిన్నదే కానీ ఈ దేశానికి ప్రధానమంత్రుల కంటే ఉన్నతమైన గొప్ప నాయకులను ప్రసాదించిందన్నారు. మన నాయకులు తక్కువ అంచనా వేసుకోకండి. ఎందుకు? కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, మన చిన్న పార్టీ కాబట్టి నాయకులు కూడా చిన్నగా ఆలోచన చేయకండి. పార్టీ చిన్నదే కావచ్చు, కానీ నాయకులు ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి కంటే ఉన్నత స్థానం కలిగిన, ఉన్నత విజ్ఞానం కలిగిన, ఉన్నత త్యాగాలు చేసినటువంటి అనేక మంది నాయకుల్ని ప్రసాదించింది కమ్యూనిస్ట్ పార్టీ. వాడే చట్టాలు చేస్తున్నారు. అందువల్ల నేను అంటూ ఉంటాను, వాళ్ళ అసెంబ్లీలో ఉండేదెవరో తెలుసా? అసెంబ్లీలో డబ్బులు బాగా సంపాదించినటువంటి వాళ్ళు, అక్రమంగా సంపాదించినటువంటి వాళ్ళు, జైలులో ఉండవలసిన వాళ్ళు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉంటున్నారు 90% మంది. వాళ్ళందరినీ మన చట్టం వస్తే, మన కమ్యూనిస్ట్ చట్టం వస్తే, అరే నీకు ఇన్ని వేల కోట్లు ఎట్లా వచ్చినాయి లెక్కలు తీసి మరి వాళ్ళందరినీ జైల్లో పెట్టే రోజులు వస్తాయి. మన కమ్యూనిస్ట్ అధికారంలో పెడితే వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉన్నారు. మనం ఎక్కడ ఉన్నాం? కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నాం? నా ఒక్కరు లెక్కేయకండి, లేదా 5 10 లెక్కేయకండి. కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నాం? మనం ఉంటే రోడ్ల మీద ఉన్నాం. వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. రాజన్న దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్లో 1000 కోట్లతో వేములవాడ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అంకురార్పణ చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజన్న ఆలయానికి 150 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వం ఆలయానికి ఏటా 100 కోట్లు ఇస్తానని రాజన్న భక్తులను మోసం చేసిందని విమర్శించారు. తాము అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వేములవాడ రాజన్న బిడ్డగా సామాన్యునికి భరోసా ఇచ్చే మా వేములవాడ రాజన్నను దర్శించుకోవడం అనేది ఎంతో అదృష్టం. పేరులోనే ఆది పెట్టుకున్న మా ఆది సీనన్న ఎన్నో ఏళ్ళ పోరాటం తర్వాత ఇప్పుడు ఇక్కడ వారి ఆశీస్సులతో, స్వామివారి ఆశీస్సులతో వారికి అధికారం రావడం కాకుండా రాజన్న యొక్క దేవాలయ విస్తృతి, అభివృద్ధికి సంబంధించి ఒక బృహత్తర ప్రణాళిక వారు చేసుకోవడం, అది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జిల్లా మంత్రులతో పాటు దీన్ని రాజన్నను మరో తిరుపతిగా, మరో యాదాద్రిగా, మరో భద్రాచలంగా పెద్ద ఎత్తున
ఈరోజు ఇక్కడికి రావడానికి సౌకర్యాలతో పాటు అభివృద్ధి చెందేందుకు వారు కృషి చేస్తున్నారు. మేము కూడా వారికి చేదోడు వాదోడుగా ఉడతాభక్తిగా మేము కూడా వారికి సహకరించే ప్రయత్నం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రాజన్న స్ఫూర్తితోనే, రాజన్న సిరిసిల్ల రాజన్న, వెములాడ రాజన్న ఈ స్ఫూర్తితోనే గోశాలలు, ఆధునిక గోశాలలు తెలంగాణలో ఏర్పాటు. ఆదాయం ఉంది కానీ అభివృద్ధి లేదు, భక్తుల రద్దీ ఉంది కానీ కనీస సౌకర్యాలు లేవు, పాలకులు మారిన పరిశుభ్రత విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు పరిస్థితి. అభివృద్ధి లేక అంజన్న క్షేత్రం వెలవెలబోతుంది. మరి ఆలయ అభివృద్ధికి అడ్డుపడుతుందెవరు? చేతివాటం ప్రదర్శిస్తుందెవరు? అభివృద్ధికి ఆమడ దూరంలో అంజన్న క్షేత్రం. ఆదాయం వస్తున్నా పట్టించుకోని పాలకులు. తాగునీరు, వసతి సదుపాయం లేక భక్తుల అవస్థలు. కొండగట్టులో ప్రధాన అర్చకులు చెప్పిందే వేదమా? అభివృద్ధి చేయాల్సిన వారే చేతివాటం ప్రదర్శిస్తున్నారా? ములుగు జిల్లాలో ఆయిల్ ఫామ్ కంపెనీ కూడా స్టార్ట్ అవ్వబోతుందని కలెక్టర్ టిఎస్ దివాకర్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 3000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ కొనసాగుతుందని చెప్పారు. స్నేహ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ జిల్లాకు రావడం సంతోషకరమన్నారు. అలాగే రైతులకు డ్రోన్ ద్వారా పొలాలకు పిచికారీ ఎలా చేయాలో వివరించారు. మనము ఈ నానో యూరియా అండ్ నానో డిఏపి యూజ్ చేయడంలో ఈ డ్రోన్ ప్రదర్శన ఒకటి చేయడం జరిగింది. దీంట్లో డిఏఓ గారు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్, ఎంపీడీఓ, ఎంపీఓ గారు, మిగిలిన స్థానిక మన లోకల్ ఎఫ్పిఓ సిఇఓ గారు, స్నేహ ఎన్జిఓ నుంచి వచ్చిన సిఇఓ గారు, రైతులందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ యూరియా అనేది వాడడం వల్ల మనకి యాక్చువల్లీ భూమిలో ఉన్న సారా ఫలవత్తత అనేది చాలా క్షీణమైపోతుంది. దాన్ని తగ్గించడానికి అండ్ యూరియా మీద రైతులకి కూడా పడుతున్న భారంని తగ్గించడానికి ఒక మంచి ఆలోచనతో ఈ నానో యూరియా అనేది తీసుకురావడం జరిగింది. దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దాన్ని ఎలా వాడడం అనేది రైతులకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది వాడడానికి మనకి డ్రోన్ ద్వారా కూడా స్ప్రే చేయడానికి డ్రోన్ అనేది కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎఫ్పిఓ ద్వారా నెక్స్ట్ సోయింగ్ సీజన్కి మనకి డ్రోన్ కూడా ఎక్కువగా పెంచుకునే ఒక ప్రణాళికని కూడా తయారు చేస్తూ రైతుల నుంచి ఒక మంచి ఒక స్పందన కార్యక్రమం కూడా మనం చేయడం జరిగింది. వాళ్ళకి ఏం ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది, వాళ్ళకి కొన్ని కాలువలో వాటర్ రావాలి అనేది కొంత మనకి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎలక్ట్రిసిటీ సప్లై కూడా ఇర్రెగ్యులర్గా ఉంది అని చెప్తున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద పొగాకు రైతులు ఆందోళన చేపట్టారు. పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. దూర ప్రాంతాల నుండి పొగాకు తీసుకువచ్చినా కనీసం రవాణా ఖర్చులు కూడా రాలేదని వాపోయారు. నామమాత్రపు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. కొంతమంది ములుగు జిల్లాలో యూరియా అందుబాటులో లేదని వాట్సాప్ గ్రూపులలో వదంతులు క్రియేట్ చేస్తున్నారని, అటువంటిది ఏమీ లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్ తెలిపారు.
ప్రస్తుతం జిల్లాలో 4000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. యూరియా కావాల్సినటువంటి రైతు సోదరులు తమ సమీప PACS సెంటర్కి, అగ్రోస్ సెంటర్ వెళ్లి యూరియా కొనుగోలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ శాఖ తరఫున విజ్ఞప్తి, మీ గ్రామాల్లో కొంతమంది వాట్సాప్ గ్రూపులలో యూరియా అందుబాటులో లేదని చెప్పి వదంతులు క్రియేట్ చేస్తున్నారు. అటువంటి వదంతులు నమ్మవద్దు. ఇప్పుడు మనకి ములుగు జిల్లాలో 4000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నది. కావాల్సినటువంటి రైతు సోదరులు మీ సమీప PACS సెంటర్ కానీ, అగ్రో సెంటర్ కానీ వెళ్ళి మీకు కావాల్సినటువంటి యూరియా కొనుగోలు చేయవలసిందిగా. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కమ్మంపల్లి వద్ద లారీ డ్రైవర్ల ధర్నా నిర్వహించి ఆందోళనకు దిగారు. గత 6 రోజులుగా క్వారీ నిర్వాహకులు లారీలలో ఇసుక లోడింగ్ చేయడం లేదని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే లారీల డ్రైవర్లు అక్రమంగా డబ్బులు క్వారీ వాళ్ళకి ఇస్తేనే లోడింగ్ చేస్తున్నారని లారీ డ్రైవర్లు ఆరోపించారు. లారీలలో ఇసుక లోడింగ్ చేయకపోగా పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడిందని లారీ డ్రైవర్లు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి లారీలలో ఇసుక లోడింగ్ చేసి పంపించాలని లారీ డ్రైవర్లు వేడుకున్నారు. మేము ఇక్కడికి తాటిచెర్ల బ్లాక్ 2 ఖమ్మంపల్లికి వచ్చేసి ఈ రోజుకి 6వ రోజు. మేము 10-11వ తారీఖు నుంచి రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మాకు లోడింగ్లు లేక, లోడింగ్లు చక్కగా చెయ్యక వాళ్ళు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఇక్కడ పక్క దోబట్టి లారీలు వచ్చే లారీలని లోడ్లు చేసుకుంటా వాళ్ళపై డబ్బులు వసూలు చేసుకుంటా ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఆ లారీలని లోడ్లు చేస్తూ ఆ బండ్లకే లోడింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉన్నది. మేము ఈరోజు 6 రోజులు 7 రోజులు ఇక్కడ మేము రోడ్ల మీదనే పండడము, రోడ్ల మీదనే ఉండడము జరుగుతుంది. మా డ్రైవర్లకు తిండి లేక, నీళ్లు లేక, నిద్ర లేక మాకు రకరకాలుగా ఈ దోమలలో ఈమలలో ఇబ్బందులు జరిగి మాకు ఈ రాత్రి పూటలో ఈ చెట్లలో నిద్రలు రాక, తిండి లేక మేము మా పిల్లలను ఇడిచిపెట్టి నిన్ను బాధలు పడుతూ ఉన్నాము. మాకు నిన్నటి నుంచి కావాలని చెప్పేసి ఏదో నిందలు మోపుతూ ఈడ లోడింగ్ బంద్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. నిన్నటి నుంచి ఇప్పటిదాకా మాకు ఏ ఒక్క కర్నూలు జిల్లా ఆదోనిలో న్యాయమూర్తులు ర్యాలీ చేపట్టారు. ఆదోనిలో మీడియేషన్ ఫర్ ది నేషన్ పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కేసులు మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవడానికి వారం రోజుల వ్యవధి అవసరమని అన్నారు. కోర్టుచే సుశిక్తులైన న్యాయవాదుల మధ్యవర్తిత్వంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో గుత్తికోయ గ్రామాలలో ప్రజా ఫ్రంట్ పేరుతో పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టులను లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలవాలని పోస్టర్లు వెలిశాయి. మావోయిస్ట్ ఆత్మ పరిరక్షణ, ప్రజా ఫ్రంట్ తెలంగాణ అని పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. 2 ఉపాధ్యాయులను నక్సలైట్లు చంపేశారు. మృతుల్లో ఒకరు కొండపడుగు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న వినోద్ మాడేగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు CRPF ఘటనా స్థలానికి చేరుకున్నారు. కువైట్లో చిక్కుకున్న ఓ తెలంగాణ వాసి ఎలాగైనా తనను ఇక్కడి నుంచి రక్షించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన గొర్రె శాంతయ్య అనే వ్యక్తి కువైట్లో చిక్కుకున్నట్లు తెలిపారు. శాంతయ్య తన యజమానులు జీతాలు చెల్లించడం లేదని, కనీసం తిండి పెట్టడం లేదని కన్నీరు మున్నీరయ్యారు. 3 రోజులుగా తనను తిప్పుతున్నారని, తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని మొరపెట్టుకున్నారు. ఇక్కడి నుంచి తనను కాపాడాలని ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఆదుకోవాలని వేడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సార్ దండాలి సార్ వీడికి 3 రోజులు అయ్యా సార్, తిండి లేదు, ఏం లేదు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను, ఎవరు పట్టించుకుంటలేరు సార్. నాకు ఏది లేదు, ఏం లేదు సార్. కొద్దిగా
నేను 2 సంవత్సరాలు వచ్చి సార్ 2 సంవత్సరాల నుంచి వెళ్ళి 2 నెలల జీతం ఇవ్వలేదు, తిండి లేదు, ఏది లేదు సార్. పోలీస్ స్టేషన్ వచ్చిన నేను పోలీస్ స్టేషన్ వస్తే వాళ్ళు పట్టేసుకుంటున్నారు సార్. నువ్వే కొంచెం దిక్కు సార్, కొంచెం చూడండి సార్ మీరు. వీడికి 3 రోజులే సార్. ఇయ్యల్లరా రేపురా అనుకుంటూనే ఉంటారు కానీ పని అయ్యలేదు, పోయేది సార్. మేము బాగా ఇబ్బంది అవుతుంది సార్. తిండి లేదు, ఏది లేదు సార్. ఎండలు బాగా కొడుతున్నాయి సార్. అయ్యలారా అందరికీ నమస్కారం. నా కొడుకు బాగా గోసలు ఉన్నాడు. 4 రోజులు తిండి లేదు, తికాన లేదు, ఎవరు పట్టించుకుంటలేరట. నా కొడుకును కొంత వచ్చేటట్టు చేయండి బాగా. అయ్యలారా అందరికీ నమస్కారం. నా కొడుకు బాగా గోసలు ఉన్నాడు. 4 రోజులు. నంద్యాల జిల్లా డోన్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాహనాలను తనిఖీ చేయగా ప్రైవేట్ బస్సులో షేక్ అన్వర్ అనే వ్యక్తి 37 లక్షల రూపాయలకు పైగా నగదును తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని సీజ్ చేశారని సిఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. తెల్లవారుజామున అర్లీ మార్నింగ్ రాజశ్రీ నంద్యాల ఎస్పీ మరియు డిఎస్పీ డోన్ గారి ఆదేశాల మేరకు ఈ హైవే మీద వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. వెహికల్స్ చెకింగ్లో భాగంగా షేక్ అన్వర్ అనే వ్యక్తి దగ్గర నంద్యాల వాసి దగ్గర 37,90,000 రూపాయలు 37,90,000 రూపాయలు నగదు దొరికింది, క్యాష్. ఇది అకౌంట్స్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేయాలా. అతనికి 7 రోజులు టైం ఇస్తున్నాము. అతను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తే వెరిఫై చేసి వెనక్కి. ఇది వాల్టి లోకల్ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.